హలో అండి అందరికీ. చిన్ని గార్డెన్లో ఇన్ని మొక్కల మధ్య నేను ఈరోజు మా మల్లె చెట్టు గురించి మీకు కొన్ని విషయాలు చెప్దామనుకుంటున్నాను. ఈ చెట్టు వయస్సు 10 సంవత్సరాలు. ఇప్పుడు నా దగ్గర 6 సంవత్సరాల నుంచి ఉంటుందండి. అంతకుముందు 4 సంవత్సరాలు మా అమ్మాయి దగ్గర ఉండే చెట్టు. తను నాకు ఇచ్చిన చెట్టు ఇది. దీన్ని నేను ఎంత బాగా చూసుకుంటున్నానంటే, ప్రతి ఎండాకాలం వచ్చిందంటే చాలా పూలు పూస్తుందండి. ఇది ప్రతి సమ్మర్లో నేను దీన్ని ప్రూనింగ్ చేస్తా. ఒక 3-4 టైమ్స్ చేస్తా. చేసినప్పుడల్లా ఇది విపరీతమైన మొగ్గ పూలు చాలా పూస్తుందండి. ఒక 5-6 సార్లు నాకు వస్తుంది ఎండాకాలం వెళ్ళేసరికి. మల్లె చెట్టుని పెంచుకునే వాళ్ళు కటింగ్ చేయాలండి. ఖచ్చితంగా కటింగ్ చేస్తేనే మనకు ఈ మొగ్గలు బాగా వస్తాయి, పూలు బాగా పూస్తాయి. ఒక్క చెట్టే కానీ చాలా పూలు పూస్తుందండి. ఇలాంటి ఒక 2-3 చెట్లు పెట్టుకుంటే విపరీతంగా పూలు, ఇంటి నిండా స్మెల్, చాలా మంచి స్మెల్ వస్తుందండి సాయంత్రం పూట. మాది కింద ఉంటాం మేము, ఇది బాల్కనీ పైన ఉంది. అయినా కూడా ఇంట్లోనైతే ఖచ్చితంగా మంచి స్మెల్ మా ఇంట్లోకి వస్తుంది. ఇప్పుడు దాదాపుగా ఒక 1 వీక్ నుండి పూస్తుందండి. ఇది మార్చిలోనే స్టార్ట్ అయినాయి. మార్చి 1st వీక్ ముందే స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇంకా తగ్గినాయి మొగ్గలు చాలా. అంతకుముందు నేను వీడియోలు పెట్టిన పూలయి ఇప్పుడు చాలా తగ్గినాయి. అప్పుడు బాగా పూసినాయి. ఈ మొత్తం మొగ్గ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి నేను కటింగ్ చేస్తానండి. దీనికి ఎలా అంటే, దీనికి ఏమేమి లిక్విడ్స్ అంటే, నేను ఇచ్చేవి ఉల్లిగడ్డ పొట్టు మొత్తం నానబెట్టి ఒక రోజంతా తెల్లవారు పోస్తానండి. దీనికి అరటిపండు తొక్క అవి నానబెట్టి పోస్తా నీళ్ళల్లో. ఇలాంటివే, నేను ఏమి ఇవ్వను. ఇంట్లో కిచెన్ వేస్టేజీ ఏది ఉన్నా దీనిలో ఉండేదంతా అదే. మట్టి చాలా బాగుంటుంది. పండ్లు, ఫ్రూట్ అవన్నీ ఏమంటే సైడ్కి తెచ్చేస్తా డైరెక్ట్గా. ఇవన్నీ జామ మొలకలు, నేను జామకాయలు వేస్తే వచ్చినాయి ఇవన్నీ పండ్లు. ఇవన్నీ జామ మొలకలు. చెట్లు పెంచుకునే వాళ్ళు వేరే ఏ మందులు ఇవ్వకుండా కిచెన్ వేస్టేజ్ నేను చేస్తానండి. కిచెన్ వేస్టేజ్ నేను కంపోస్ట్ చేస్తా, అది వేస్తా. ఇది కొంచెం మొగ్గ స్టార్ట్ అయ్యే ముందు నీమ్ ఆయిల్ చల్లండి, నీమ్ ఆయిల్ స్ప్రే చేయాలండి. నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తే మొగ్గ చాలా బలంగా ఉంటుంది, రాలదు అసలు. ఇప్పుడు పూలు పూసి ఇట్లా లాగితేనే వస్తున్నాయి నాకు. నీమ్ ఆయిల్ వల్ల బలంగా ఉంటాయి. నీమ్ ఆయిల్ ఫ్రూట్స్కైనా, పూల మొక్కలకైనా, పళ్ళ మొక్కలకైనా స్ప్రే చేసుకుంటే విపరీతమైన కాత వస్తుందండి. పూలు కూడా విపరీతంగా వస్తాయి. ఇవి తగ్గినాయి ఇంకా పూలు. ఇవి ఈరోజు ఇన్నే వెళ్ళినాయి, లేకపోతే ఇంకా చాలా వచ్చేవి. ఇప్పుడు 1 వీక్ పైన 10 డేస్ నుంచి నేను తెంపుతూనే ఉన్నాను. ఈరోజు చాలా తక్కువ వచ్చినాయి. ఇక రేపు ఇంకా తక్కువ. ఇంకో 2-3 డేస్లో ఇంకా తగ్గుతాయి. ఇంకా దీని తర్వాత మళ్ళీ ఒక్కసారి మొత్తం స్టెమ్ కటింగ్ చేస్తాను అనుకోండి. మొత్తం ప్రూనింగ్ చేయాలి. దీన్ని స్టెమ్ కటింగ్ ద్వారా వేరే చెట్లు కూడా నేను పెట్టినా కానీ నాకు రాలేదు. ఇది కొనుక్కొచ్చినాం, నర్సరీలో తెచ్చిన చెట్టే, హైదరాబాద్లో తీసుకున్నాం. కానీ ఇలాంటి మొక్క ఇంటికి ఒకటి ఉండాలండి. దేవుడికి మల్లెపూలు పెడితే చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. నేను పెట్టుకోను, దేవుడికే పెడతా. ఎక్కువ వస్తే మట్టుకు పెట్టుకుంటాను, కానీ దాదాపుగా దేవుడికే పెడతాను నేను. ఇవైనాక గులాబీ అయినా, మల్లె, చామంతి ఇవి పెడితే మంచిగా అనిపిస్తుంది వేరే పూల కంటే. ఇంకా నేను తర్వాత వేరే చెట్లు కూడా మీకు నేను చూపిస్తాను. ఈరోజైతే మల్లె చెట్టు గురించే చూపిద్దామనేసి. కానీ నాకు ఎంతో ఇష్టమైన చెట్టు. మా అమ్మాయి నాకు ఇచ్చిపోయింది, కానీ తనకు కూడా చాలా ఇష్టం. నాకు ఈ స్టెమ్ కటింగ్ ద్వారా నాకు ఈ చెట్టు పెట్టి ఇవి పెట్టి అని అడుగుతుంది, కానీ నాకు అసలు రావట్లేదు ఇంట్లో పెట్టిన. ఇంతేనండి. మల్లె చెట్టు గురించి కొన్ని విషయాలు నేను తర్వాత చెప్తాను ఇంకా వేరే వీడియోలో. చూడండి, ఖచ్చితంగా ఇంటికి ఒక మల్లె చెట్టు పెంచుకోండి. చాలా ఎంత బాగా అనిపిస్తుంది అంటే, మల్లెపూలతోని స్మెల్లే చాలా ఇష్టం అండి నాకైతే. సరేనండి, బాయ్.